ఫ్రెండ్స్ ఇది చూసారు కదా పపాయా ట్రీ అండి. ఇదంతా కూడా కర్లీ లీవ్స్ ఉన్నాయి. ఓకేనా, ఫుల్గా కర్లీ లీవ్స్ అండి. ఎలా ఉన్నాయో మీకు చూడొచ్చు. ఆకు అనేది ఎంతలా ముడతలు పడి ఉన్నదో. ఓకేనా, సో ఇటువంటి చెట్టు మ్యాక్సిమం ఇంకా బ్రతుకుతుంది అంటే బ్రతకడం ఇన్ ది సెన్స్ ఈ ఫ్రూటింగ్లోకి వస్తుంది, డెవలప్ అవుతుంది అనే హోప్ అయితే మ్యాక్సిమం లేదండి. వాళ్ళు ఎంతోమంది కన్సల్ట్ చేశారు, ఈవెన్ మనం కూడా అదే చెప్పాం. బట్ చివరి ప్రయత్నంగా ఏదైనా చేద్దామని చెప్పి మనం ఏం చెప్పామనంటే ఒక ప్లాంట్ని చూస్తున్నాం. చూడండి, దీనికైతే మనం ఎటువంటి ప్రోడక్ట్ అయితే వాడలేదు. సో ప్లాంట్ క్లియర్గా ఉందండి. ఓకేనా, సో ఈ ప్లాంట్ చూసారా, సో ఫుల్ స్టేటస్లో ఉంది. చాలా బాగుంది కదండి. ఓకేనా, సో కర్లీ లీవ్స్ అనేది ఆల్మోస్ట్ మనకి ఇక్కడ కనిపించట్లేదు. ఓకేనా, సో చాలా ఫ్రెష్గా ఉందని అనిపిస్తుంది కదా మీ అందరికీ కూడా. అయితే ఆ చెట్టుకి ఈ చెట్టుకి డిఫరెన్స్ ఏంటి అంటే ఫ్రెండ్స్, 10 రోజుల క్రితం వచ్చేటప్పుడు ఈ ప్లాంట్కి మనం చూస్తున్నారు కదా గ్రాన్యూల్స్ మరియు ప్రోటెక్ మరియు నానోటెక్ మరియు అగ్రో 82 కలిపి వేయడం జరిగిందండి. ఓకే, చూస్తున్నారు ఇక్కడ బ్లాక్గా కనిపిస్తున్నాయి మీకు. ఓకే, చూసారుగా. సో అంటే 10 డేస్లోనే ఈ చెట్టు ఇంతలా రికవరీ అయిందండి. ఓకే, సో ఇదే చెట్టు కాదండి, చూడండి ఇంకో ట్రీ చూపిస్తాను. దీనికి కూడా మనం గ్రాన్యూల్ వేయలేదు. సో ఏ స్టేజ్లో ఉన్నదో చూడండి ఒకసారి. ఓకే, సో దీని వరకు మనం ఏం చెప్పొచ్చు అని అంటే ఈ కర్లీ లీవ్స్కి కూడా మన ప్రోటెక్, నానోటెక్ మరియు గ్రాన్యూల్స్ అనేది కొంతవరకు ఉపయోగపడుతుందండి. ఓకేనా, అలా అని చెప్పి పూర్తిగా ఉపయోగపడుతుంది అని చెప్పలేం. బట్ ఇక్కడ ఏంటంటే ఈ ట్రీ చిన్నది కాబట్టి దీనికి ఇమ్యునైజేషన్ పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒక ప్రయత్నంలో అనేది కొంతవరకు సక్సెస్ కనిపించిందండి. ఇది సక్సెస్ అవడం వల్ల ఏంటంటే రిమైనింగ్ ట్రీస్ కూడా ఒక ప్రయత్నం చేద్దామని ముందుకు వెళ్ళడం జరుగుతుందండి. ఓకేనా, సో రిజల్ట్ అయితే బాగుంది కదండి.